నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు అమ్మవారిపాలెం గ్రామ టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. హరిజల్ల వార్డులో పలు అభివృద్ధి ప్రారంభోత్సవం ఆయన పాల్గొన్నారు. 15 లక్షల రూపాయలతో వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అందించాలని, అది సచివాలయం అధికారులదే బాధ్యత అని ఆయన అన్నారు. ఎన్ని జరుగుతున్నాయి ఆఖరి నేను ఒక్క మాట అంట, లాస్ట్ 5 ఏళ్ళు అది ప్రభుత్వం అంట, దానికి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు శాసనసభలో బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది. 10% అటు ఇటు ఖర్చు పెట్టాలా. ఇరిగేషన్ క్లోజ్ చేశాడు, నీటిపారుదల శాఖని మూసేసేసాడు, వ్యవసాయ శాఖని మూసేసాడు, R&B లేదు, పంచాయతీరాజ్ లేదు. ఆఖరికి పంచాయతీ సర్పంచులకి అమౌంట్ పడితే రివర్స్ బటన్ నొక్కి వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చిన తర్వాత వాళ్ళకి అకౌంట్లలో డబ్బులు వేసేది మొదలుపెట్టాం. ఇవన్నీ జరిగినాయి. నేను ఒక మాట అడుగుతా మిమ్మల్ని, కాలువల మరమ్మతులు ఈ కాన్స్టిట్యున్సీలో 150 కోట్లు లెక్క చూపిస్తున్నారు. 150 కోట్లు పనులు చేయకుండా, కొడవలి పెట్టకుండా, పార పెట్టకుండా, బకెట్తో మట్టి తీయకుండా మొత్తం కాజేశారు. లాస్ట్లో 2023 నవంబర్లో మనకి డెల్టాకి నీళ్లు వదిలేసి ఉంటాయి, కాలువల్లో ఫుల్గా పోతుంటాయి. ఒక 18,50,00,000 మీకు చెప్తున్నా నేను. తోడేరెడ్డి గారి ఘనకార్యాలు 5 ప్యాకేజీలు, ఒక్కో ప్యాకేజీ 3 కోట్లు. ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉండే వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సోమిరెడ్డి గారు పోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలో కావాలని నియోజకవర్గానికి అడిగినా కాదనే వాళ్ళు ఎవరు లేరు, అంతా గౌరవిస్తారు పోలిట్ బ్యూరో సభ్యులు. మేము చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసినప్పుడు దగ్గరికి పోయి చెవులో పోయి చెప్పగలిగే సమర్థత సోమిరెడ్డి గారు, కన్విన్సింగ్గా చెప్తాడు ఆయనకు. అటువంటి సమర్థత వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు గత 2 పర్యాల్లో ప్రజలు ఆయన్ని గుర్తించలేకపోయారు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు. దురదృష్టం. మళ్ళీ ఈసారి మా ఆత్మకూరు ఒకటి, నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి ఒకటి, ఈ 2 గెలవు అనే పేరు ఉండింది. గెలవు సర్వేలో కూడా రావటం లేదనేది ఉండింది, ఆత్మకూరు కానీ సర్వేపల్లి. అట్టాడిది ఈ 2 కూడా గెలవటం కూడా జరిగింది. మంచి మెజార్టీ ఆయన కూడా ఇచ్చారు, చాలా సంతోషం. ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర మంత్రివర్గంలో